హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చిన మా రిలేటివ్స్ వచ్చేసి టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషను డేట్ ఉందా అనేసి నాకు కాల్ చేశారు 2-3 మెంబర్స్. అయితే అలా ఇంకా చాలామందికి డౌట్ ఉండొచ్చు, అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయి ఉండొచ్చు అనేసి. లేదు, దాని గురించి మనం వీడియోలో డెప్త్గా తెలుసుకుందాం. మనకి ఇది వచ్చేసి టీఎస్ పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీని గురించి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది, వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చి అనేసి తెలుసుకుందాం. మనకు ఫిబ్రవరి 15th నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఫిబ్రవరి 15th నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 22 వరకు ఉంది. ఏప్రిల్ 22 వరకు ఉంది అంటే ఇవాళ సండే, మండే వరకు ఉంది. చూసుకోండి, ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళ అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోండి. ఎప్పుడు మండే ఏప్రిల్ 22 వరకు ఉంది. మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.poliset.sbtet.telangana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మనము ఇంట్లో ఉండి అప్లై చేసుకోవచ్చు. లేదంటే నియర్ బై ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 15th నుంచి స్టార్ట్ అయింది, ఏప్రిల్ 22 లాస్ట్. ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే చాలామంది అభ్యర్థులు అయిపోయింది, అప్లికేషన్ డేట్ అయిపోయింది ఇంకా లేదు అనేసి చాలామంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందు గురించి అని ఇంత పదే చెప్తున్నా. మనకు విత్ లేట్ ఫీతో కూడా ఉంది మనకు డేటు. మనకు ఏప్రిల్ 22 ఏమో లాస్ట్ డేటు. మనకు వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 22, విత్ లేట్ ఫీ ఏప్రిల్ 24 వరకు. 100 రూపీస్ ఫీజు ఎక్స్ట్రా కడితే, మనకున్న ఫీజు కంటే ఎక్స్ట్రా కడితే మనకు ఏప్రిల్ 24th వరకు ఉందన్నమాట. ఎప్పటి వరకు ఉంది? ఏప్రిల్ 24th వరకు ఉంది. అదేవిధంగా ఇంకా 200 రూపీస్ ఎక్స్ట్రా కడితే ఏముంది? విత్ లేట్ ఫీ వచ్చేసి ఏప్రిల్ 26 వరకు ఉంది అనమాట. ఏప్రిల్ 26 వరకు ఇంకా అవైలబుల్ ఉంది. విత్ లేట్ ఫీ 200 రూపీస్ లేట్ ఫీ కడితే ఏప్రిల్ 26 వరకు అవైలబుల్ ఉంది. ఏప్రిల్ 26 వరకు విత్ లేట్ ఫీతోని మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంది. ఇది మన టీఎస్ పాలిసెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ గురించి మీరు అడిగారు కాబట్టి మీ గురించి. అదేవిధంగా మనము టీఎస్ పాలిసెట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే మనకు ఎలిజిబిలిటీ ఏముండాలి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, అప్పర్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అంటే మనకు అప్పర్ ఏజ్ లిమిట్, నో అప్పర్ ఏజ్ లిమిట్. మనకు అప్పర్ ఏజ్ లిమిట్ ఏముండదు. మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలని అంటే మన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, www.poliset.sbtet.telangana.gov.in. దాన్ని క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ అంటే మన నేము, ఫాదర్ నేము, అవి మనం ఇక్కడ ఏ స్కూల్ ఇది అవి చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. మనకు నార్మల్గా ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి 250 రూపీస్. మనకి ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. మనకు లాంగ్వేజెస్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మనకు ది ఎలిజిబిలిటీ ఏంది అంటే 15 years బిలో ఉంటే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. అబోవ్ 15 ఉండాలి కంపల్సరీ. క్యాండిడేట్స్ ఓన్లీ తెలంగాణ స్టేట్ అయి ఉండాలి. 10th క్లాస్ వాళ్ళే ఉండాలి. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు, 10th వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఎవరైనా రాయొచ్చు. 10th అన్న రావచ్చు, ఇంటర్ తర్వాత వేసుకోవచ్చు, 10th తర్వాత వేసుకోవచ్చు. ఈ టీఎస్ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నో అప్పర్ ఏజ్ లిమిట్ అండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసి టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయింది అనుకుంటున్నా. లేదు, విత్ లేట్ ఫీతో ఏప్రిల్ 26 వరకు ఉంది. వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 22 వరకు ఉంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.